సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మినీ మహానాడులో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరియు పటేల్ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. కొమరబండలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం బైక్ ర్యాలీతో వెళ్లి మినీ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సమయంలో తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి లాంటి వారిని తెలంగాణ ద్రోహులుగా దుమ్మెత్తిపోసిన కేసీఆర్ ఇప్పుడు వారిని మంత్రుల్ని ఎలా చేశారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన శ్రీకాంతాచారి తల్లి నీకు గుర్తుకు రాలేదా? ఆమెకి ఎమ్మెల్సీ పదవి, మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని అడిగారు. అంతేకాదు, కడుపు నింపే రైతన్నల కడుపులు మండేలా వారిని ఇనుప సంకెళ్లతో అరెస్ట్ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో 3,000 కూడా తెచ్చే అప్పుల పరిస్థితి లేదు. ఎంతమంది ఎందుకు ఇవ్వకూడదని అడిగినందుకు ఖమ్మం జిల్లాలో రైతులకు పేడీ వేసి బజార్లు నడిపించిన చరిత్ర ఈరోజు రైతులకు పేడీ వేసినాడు. ఎత్తేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం బాగుంటుందని ఎప్పుడు కేసీఆర్ చెప్పడం. ఇవాళ రైతులు కన్యాలు ముందుగా ఏడుస్తున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు రాక అమ్ముకోవడానికి దళాలు కమిషన్ ఏజెంట్ కట్టి 10,000 రూపాయలకు అమ్ముడు పోవాల్సిన మిర్చిలను కన్నులను 3,000 రూపాయలకు అడుగుతుంటే ఏమి చేయాలో అప్పులో ఏం కట్టాలో తెలియక 1000 రోజుల కేసీఆర్ పాలనలో 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే ఈ రాష్ట్రంలో ఏది జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నిజామాబాద్ జిల్లాలో పసుపు మార్కెట్ అమ్మడానికి వచ్చిన రైతుల దగ్గర అక్కడ ఉండే వాళ్ళు పసుపు కొనుక్కోకపోతే పసుపు కుటుంబ మీద రాత్రి వాడుకున్న మనిషి తెల్లారి